నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చినట్టు కనిపిస్తుంది సార్. విషయం ఏంటంటే ఏవో ఈవో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా సార్. వాళ్ళు సారీ చెప్పలేదు, వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి మాత్రం సారీ చెప్పారు. చంద్రబాబు మాత్రం ఏమి అంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కదా. అసలు పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు కదా సార్. యాక్చువల్లీ తీసుకుంటే ముఖ్యమంత్రి తీసుకోవాలి, లేదు అంటే తిరుపతి చైర్మన్ కానీ, లేదు ఏవో ఈవో వీళ్ళు సారీ చెప్పాలి. వీళ్ళెవరూ చెప్పకపోగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు. సో అంటే ఈ ఇష్యూని చూస్తే కనుక అసలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి అన్న మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చెప్తారు సార్? తిరుపతిలో తొక్కిసలాట బైరాగపట్టణంలో పద్మావతి పార్కులో జరిగింది ఇది. అక్కడ రామానాయుడు స్కూల్ దగ్గర ఉంటుంది పద్మావతి పార్కు. ఆ పార్కులో జరిగిన తొక్కిసలాట్ల. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు చేశారు అనే విషయంలో ఇప్పుడు రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య ఒక ఘర్షణ అంటే అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నాయా అన్న ఇది బయటికి వచ్చింది అన్నట్టు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగినప్పుడు ఆయన ముందుకొచ్చి ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడే ముందు అసలు ఏం జరిగింది అనేది బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ వెలుగులో చెప్పుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు నుంచి 10, 11, 12 దర్శనాలు, అది వైకుంఠ ద్వార దర్శనం అంటారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం నిన్న 9వ తేదీ 5 గంటల నుంచి తిరుపతిలో దాదాపు 8 ప్రాంతాల్లో 90 సెంటర్లలో టోకన్స్ జారీ చేస్తామనేది ప్రకటించారు. అయితే భక్తులు ఏం చేశారంటే వైకుంఠ ఏకాదశికి దేవుణ్ణి దర్శించుకోవాలి వెంకటేశ్వరుని అన్న కోరికతో నలుమూల అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. వాళ్ళు ఈ 90 సెంటర్లలో కూడా వెళ్ళారు. అలాగా ఇక్కడ బైరాగపట్టణంలో ఉండే ఈ రామనాయుడు స్కూల్ దగ్గర ఉండే సెంటర్కి ముందు రోజు అంటే 8వ తేదీ మార్నింగ్ నుంచే చేరుకున్నారు చాలామంది. నేను భక్తుల ఇంటర్వ్యూలు చూశాను, ఆ బాధితులు అన్నీ కూడా నేను వీడియోలు చూశాను. చాలా బాధేస్తుంది. అనవసరంగా చనిపోయారు కదా అన్న ఫీలింగ్ మనకి ఏర్పడుతుంది వాళ్ళని చూస్తే. సో అలాగా వాళ్ళు భక్తులు మార్నింగ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే ఈ పద్మావతి పార్క్లో పెట్టారు. పద్మావతి పార్క్కి మొత్తం 3 గేట్లు ఉంటాయి. మెయిన్ గేటు ఒకటి ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి క్యూలోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ పెద్ద మెయిన్ గేట్లోనే ఒక చిన్నది ఉంటుంది కదా, ఒక మనిషికి వెళ్ళేట్టుగా ఒక చిన్న గేటు కూడా దానికి అమర్చారు. సో వీళ్ళు ఏం చేశారు, అక్కడ పెట్టేశారు మొత్తం అందరినీ. దాదాపు 2500 మంది అంటున్నారు, కొంతమంది వేలాది మంది అని చెప్తున్నారు. ఏదేమైనా ఆడ పెట్టేశారు. ఎప్పుడైతే మార్నింగ్ నుంచి పిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. సో వీళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేయలేదని చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి ఆకలి మీద విసుగ్గా వీడియోలంతా కూడా అంతకుముందు ఎలా కూర్చోండారో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో అలాగా ఉండిపోయారు. ఈ టైంలో ఏమైందంటే ఒక పెద్ద పోలీసులు చెప్పే వెర్షన్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడికి అస్వస్థత, ఆమె ఆకలితో ఉంది, మార్నింగ్ నుంచి ఉపవాసం. పైగా వైకుంఠ ఏకాదశి అంటే ఉపవాసంతో కూడా ఉంటారు. పెట్టినా కూడా తినుండకపోవచ్చు, కనీసం వాటరు మజ్జిగ అట్లాంటివి ఏమైనా ఇచ్చుంటే కొద్దిగా ఎనర్జీ ఉండేది. సో ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఉన్నారో, ఇది జరిగింది ఇప్పుడు నైట్ 8 గంటల ప్రాంతంలో. మామూలుగా అయితే వీళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే 12కి ఇస్తాం టికెట్లు అని చెప్పారు. అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండాలా అని చెప్పారు. 12కి ఇచ్చేటప్పుడు వీళ్ళని ఇప్పటి నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి ఎందుకు కూర్చోబెట్టారు అనేది ఒక చర్చ. సరే మొత్తానికి ఏమైంది, పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒక ముసలావిడికి హెల్త్, ఆమె సోహద పడిపోతే ఆమె బయటికి తీసుకురావడానికి ఫస్ట్ ఈ చిన్న గేటు ట్రై చేశారు. కానీ ఆ గేటు రాలా, ఎందుకంటే అది శిలం బట్టి ఇదైపోయింది గట్టిగా. సో అది ముందుగా కానీ ట్రై చేసి చూసుకొని ఉంటే ఇది వీళ్ళకి అవన్నీ ఐడియా లేవు కదా, అది రాలేదు. రాకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు, పెద్ద గేట్ ఓపెన్ చేశారు. బయట లోపల ఆల్రెడీ వాళ్ళు తెల్లారులేసి విసిగిపోయి ఉన్నారు, టెన్షన్తో ఉన్నారు. ఎప్పుడెప్పుడైనా వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరో చెప్పారు టికెట్లు ఇస్తున్నారంట, గేట్ ఓపెన్ చేశారని. వాళ్ళు దూకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఒక్కసారిగా వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది. కింద పడిపోయారు. కింద పడిపోయిన వాళ్ళ మీద కూడా పడిపోయినారా, మనం ఎవరిని తొక్కుతున్నాం అనే స్పృహ కూడా వాళ్ళకి లేదు.
అలా తొక్కేశారు. అలా దీంట్లో 6 మంది అంటే ఈ స్పాట్లో 5 మంది చనిపోయారు. శ్రీనివాసం దగ్గర ఒక ఆమె చనిపోయింది. ఈ స్పాట్లో మాత్రం 5 మంది చనిపోయారు పద్మావతి పార్క్లో. మొత్తంగా 6 మంది చనిపోయారు. 38 మందికి గాయాలు జరిగి అందులో 2కి సివియర్ గాయాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి పర్వాలేదు. సో ఇది సంఘటన జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు చర్చ. అవును సార్. సో చంద్రబాబు ఏమో దీనికి బాధ్యులుగా ఆయన కూడా అందరితో మాట్లాడాడు, మీటింగ్స్ వేశారు. చంద్రబాబుకి ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబుని తట్టే సీఎం లేడు. క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. అలాగా ఆయన ఇమీడియట్గా వెళ్ళాడు, ఎవరెవరితో ఏం మాట్లాడారు. పైగా ఆయనకి టీటీడీ వ్యవహారాలు ఇవన్నీ కొట్టిన పిండి, ఆయనది తిరుపతి. సో అలాగా అన్ని విషయాలు కనుక్కున్నాక ఆయన ఎవరెవరు మీద చర్య తీసుకున్నా అంటే ఫస్ట్ ఎస్పీ సుబ్బారాయుడు. యాక్చువల్గా సుబ్బారాయుడు ఒకప్పుడు ఈయనకి సెక్యూరిటీ ఆఫీసరే చంద్రబాబు దగ్గర కూడా. అయినా కూడా ఆయన చర్య తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సో సుబ్బారాయుడిని జేఈఓ గౌతమి, జాయింట్ ఈఓ గౌతమి, ఆమె ఐఏఎస్ ఆఫీసరు. తర్వాత సివిఎస్ఓ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే తిరుమలకు సంబంధించిన భద్రత, నిఘా ఈ 2 విభాగాలకి ఈయన ఇన్ఛార్జ్. సో ఈ ముగ్గురిని బదిలీ చేశాడు. ఆయన పేరు శ్రీధర్. ఈ ముగ్గురిని బదిలీ చేశాడు. ఇందులో గౌతమి ఎవరంటే మనకి ఎలక్షన్లు జరగకముందు ఆమె అనంతపూర్ కలెక్టరు. ఆమె ప్రో వైసీపీ అనే విమర్శలు ఉన్నాయి. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆమెను టీటీడీకి వేసేసారు. అప్పట్లో ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. సో ఆమె వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే ఆమెకే ఇచ్చారనమాట ఈ బేసిక్గా ఆమె విద్యా ఇన్ఛార్జి, కానీ ఈ పర్యవేక్షణ అంతా ఆమెకు అప్పగించింది టీటీడీ బోర్డు. కానీ ఆమె ఫెయిల్ అయింది. అట్లాగే సుబ్బారాయుడు పోలీసుల్ని మోహరించడం, అక్కడ తగినంత మంది బందోబస్తు చేయడంలో సుబ్బారాయుడు ఎస్పీ ఫెయిల్ అయ్యాడని. ఎందుకంటే చాలా మంది భక్తులు ఏం చెప్తున్నారంటే ఎక్కడున్నారో మాకు తెలియదు సార్, 1500 మంది 2000 పోలీసులు అని మళ్ళీ చెప్తున్నారు, కానీ మాకు 10 మంది కూడా కనబడలేదు పోలీసులు. మనకు కూడా విజువల్లో చూస్తే అక్కడ ఎక్కువ మంది లేరు పోలీసులు. సో వాళ్ళకు కూడా భయంగా ఉంటుంది కదా, వీళ్ళు జనం దోసుకొచ్చేది చూస్తే వాళ్ళు ఎక్కడ ఆపగలరు. సో అది సో ఈ ముగ్గురిని బదిలీ మాత్రం చేశారు. వీళ్ళకి ఏమీ వేరే పనిష్మెంట్లు ఏం లేవు, ట్రాన్స్ఫర్ అంతే. ట్రాన్స్ఫర్ అనేది పెద్దగా పనిష్మెంట్ అని కూడా చెప్పలేం. సో పనిష్మెంట్ అంటే ఆయన తీసుకునేది ఏంటంటే దీని ఇన్ఛార్జ్, ఈ సెంటర్ ఇన్ఛార్జ్కి క్రైమ్ డిఎస్పి రమణ కుమార్ని పెట్టారు. ఆయనే ఫెయిల్ అయినాడని చెప్తున్నారు. ఆయన నిర్ణయమే ఇది, గేట్ ఓపెన్ చేయడం అనేది రమణ కుమార్ నిర్ణయం. ఆయన ఆలోచించుండాలి, గేట్ ఓపెన్ చేస్తే ఒకసారి వీళ్ళందరూ వస్తారు కదా అని ముందుగా వాళ్ళకి చెప్పి రేపు అనౌన్స్ చేసి, బాబు గేట్ ఓపెన్ చేస్తున్నాం కానీ మీకోసం కాదు, ఒక ఆవిడకి ఇదైంది అని అనౌన్స్ చేసి అందరికి అర్థమయ్యేటికి చెప్పుకుని ఉంటే జనం అర్థం చేసుకుని ఉండేవాళ్ళు, ఎవరు లేసేవాళ్ళు కాదు. అక్కడ గేట్ దగ్గర కూడా కొంతమంది పోలీసుల్ని మోహరించి అప్పుడు ఓపెన్ చేసి ఉంటే సరిపోయేది. కానీ అవేమీ లేకుండా, అంటే ఏదైనా ఇక్కడ ప్రమాదం జరిగితే ఎలాగనేది ఒక ముందస్తు ప్లాన్లో లేదు. ఎందుకంటే ఆయనకి ఏం అప్పగించారు, ఇక్కడంతా బ్యారికేడ్స్ని ఎలా పెట్టాలి, రోప్ పార్టీని ఎట్లా ఉంచాలి, తర్వాత అంబులెన్స్ని ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు ఆయనకే అప్పగించారు డిఎస్పికి అక్కడ స్పాట్లో. కానీ ఆయన 100% ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఒక్కడ కూడా అంబులెన్స్ 3 వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారు దగ్గరలో, ఒక్కడ కూడా డ్రైవర్ లేరు అక్కడ. సో 20 నిమిషాల తర్వాత వచ్చారంట. ఆల్రెడీ వీళ్ళని హాస్పిటల్కి వేరే వెహికల్లో తీసుకెళ్ళినాక వచ్చారు. సో మిగతా గాయాల వాళ్ళని అప్పుడు తీసుకెళ్లారు. సో ముందే కానీ చేస్తుంటే కూడా, అంటే జరిగిన తర్వాత కూడా క్విక్గా వీళ్ళు ఇదై చేయాలి. అందుకని జనంలో ఎవడికి వాడు, నిన్న కూడా చెప్పాను, సిపిఆర్ అనేది తెలిసినా తెలియకుండా వాళ్ళు చేసేసారు. కాబట్టి ఆ రమణ కుమార్ని మాత్రం సస్పెండ్ చేశాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి, ఆయనకు కూడా ఇన్ఛార్జి, ఈ పార్క్ ఇన్ఛార్జి ఆయనకే ఇచ్చారు. ఆయన కూడా అసలు పట్టించుకోలేదంట. అది అక్కడ ఎలా ఉండాలి ఏంటి, టోకన్స్ ఎప్పుడు మనం ఇస్తామనేది మార్నింగ్, వాళ్ళు ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తామంటే ముందు రోజు మార్నింగ్ భక్తులు వచ్చారు. సో భక్తులకి చెప్పాలి కదా, బాబు మీరు ఇక్కడికి రాకండి, మీరు వెళ్ళిపోయి మీరు మీ ప్రాంతంలో ఉండి మళ్ళీ రండి అన్న చెప్పాలి. లేదా అక్కడికి వచ్చినప్పుడు ఒక ఆర్గనైజర్డ్గా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సింది చూడాలి.
అంటే పార్కులో ఎక్కడ కూర్చుంటారండి, అవును పార్కులో వేల మంది ఎట్లా కూర్చుంటారు, లేదు సార్, అవ్వదు కదా. ప్రాబ్లం కదా వాళ్ళకి. అవును. ఏమన్నా 1-2 వచ్చినా ఆడు పోవడానికి అంత ఫెసిలిటీ లేవు, వాటర్ సోర్స్ లేదు. సో ఇలాగా ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రమే చంద్రబాబు చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన సీఎం కాదు, ఆయన డిప్యూటీ సీఎం అనేది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా ఒక మంత్రి మాత్రమే. కాకపోతే ఆయన బాధ్యత తీసుకొని రావడాన్ని అభినందించాలి. అలాగే ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడింది కానీ, ఆయన స్పందన కానీ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పద్ధతిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు. సో పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం అందరితో, గాయపడిన వాళ్ళతో అందరితో మాట్లాడినాక ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆయన మేము ప్రభుత్వం తరపున ఆయన అదే అన్నాడు, నాకు సంబంధం లేదు, నా శాఖ కాదు, అయినా కూడా నేను డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నా భక్తులకి అందరికీ, మమ్మల్ని క్షమించండి అని దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల్ని క్షమించమని అడిగాడు. అది మంచి చర్య. ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు ముందు అసలు బాధ్యతగా స్పందించాలా, అలాగా స్పందించాడు. అయితే రెండవది ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, దీనికి డైరెక్ట్ మన చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈఓ శ్యామలరావు, తర్వాత ఏఈఓ అదనపు అధికారి వెంకయ్య చౌదరి, వీళ్ళిద్దరూ ప్రధాన బాధ్యులు అని అనౌన్స్ చేశాడు. దాంతోపాటు పోలీసుల తప్పు కూడా ఉందనేది ఆయన చెప్పాడు. అంటే ఆయన పేర్లు కూడా ఈ 2 పేర్లు చెప్పారు. శ్యామలరావు ఏమో చంద్రబాబుకి నమ్మకమైన వ్యక్తి, చంద్రబాబుకి చాలా ఇష్టం శ్యామలరావు అంటే. ఇటు బిఆర్ నాయుడు ఏమో లోకేష్ పట్టుబట్టి బిఆర్ నాయుడుని పెట్టారంటారు. యాక్చువల్గా ఆ పోస్ట్కి రాధాకృష్ణ ప్రయత్నించాడని, కానీ బిఆర్ నాయుడుని పెట్టారనేది అది లోకేష్ చాయిస్ అనేది చెప్తారు. సో వాళ్ళిద్దరిని చర్య తీసుకోకుండా, ఈయన చెప్పిన శ్యామలరావు వెంకయ్య చౌదరిని చర్య తీసుకోకుండా చంద్రబాబు ఎవరినో బలి చేశారు అంటే రమణ కుమారు, హరినాథ రెడ్డిని మాత్రమే ఆయన ఇది చేస్తూ మిగతా వాళ్ళని బదిలీ చేశారు తప్ప లేదు. అంటే నేను తర్వాత వెళ్ళినాక సీఎంతో డీజీపీతో మాట్లాడతాను కూడా ఈయన అన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇది ఉందా? నిజానికి పవన్ కళ్యాణే కరెక్టు అన్న వాదన మనకు వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరు బాధ్యులు, ఇంపార్టెంట్ వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళంతా బాధ్యులు ఏవో కదా బాధ్యులు, చైర్మన్ బాధ్యుడు. కానీ చైర్మన్ ఏమో అసలు నాకు సంబంధం లేదు, ఇది అధికారులు తప్పనేసి తప్పించుకున్నాడు. చైర్మన్ నిజానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేసుంటే చాలా మంచిదైండేది అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట. ఎందుకంటే తిరుమల చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. చంద్రబాబు కూడా ఇది పెద్ద మచ్చ. చాలామంది ఏం రాసేస్తున్నారు, చంద్రబాబు ఐరన్ లెగ్, ఆయన అడుగు పెడితే ఇట్లాగే ఉంటుంది, ఎప్పుడు జరగదు చూడు, చంద్రబాబు వచ్చి నాకు జరిగింది, బిఆర్ నాయుడు పెట్టాడు, బిఆర్ నాయుడు పెట్టడమే రాంగు, ఆయనకి ఏ రకమైన పాలనా అనుభవం లేదు, ఆయన ఒక టీవీ ఛానల్ అధిపతి, ఆయనకి ఇటువంటి పాలనా అనుభవం లేని వ్యక్తిని చైర్మన్గా పెట్టారు. అంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి, కనీసం మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో పనిచేసిన వాళ్ళకి పబ్లిక్ పర్సెప్షన్ ఇవన్నీ తెలుస్తాయి. ఒక టీవీ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు. ఆయనకి ఈఓకి శ్యామలరావుకి పడట్లేదు. నిన్న ఆయన ముందే కొట్టుకున్నారని ఆ తెలుగుదేశం పత్రికే ఒకటి రాసింది, చంద్రబాబు ముందే వాళ్ళిద్దరు రాసుకున్నారని. నాకేమీ ఈయన చెప్పట్లేదని బిఆర్ నాయుడు, నీకెందుకు చెప్పాలని శ్యామలరావు, వాళ్ళిద్దరు వాదులు ఆడుకున్నారు చంద్రబాబు ముందే అనేది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలోనే ఈ వార్త వచ్చింది. అంటే అక్కడ ఏదో దారుణమైన లోపాలు జరుగుతున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది చేయకుండా ఉండడం అనేది మనకు కనబడుతుంది. ఏదేమైనా ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి మధ్య ఒక సమన్వయ లోపమా, లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న అసంతృప్తి ఉందా, లేకపోతే ఆల్రెడీ నాగబాబును కూడా చైర్మన్గా పెడతారని వార్తలు వచ్చాయి, నాగబాబుని కాదని బిఆర్ నాయుడుని పెట్టడం పట్ల పవన్ కళ్యాణ్కి అసంతృప్తి లోపల ఉందా, లేకపోతే ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదేదో ఆయనతో చర్చించి, ఎవరో ఒకరు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎమ్మా నిర్ణయం, సీఎం నిర్ణయం తీసుకోవాలి, ఆయన ప్రకటించాలి, సీఎంకి నివేదిక తెప్పించుకోవాలి. ఎప్పుడైనా కూడా దోషులు ఎవరని ఎప్పుడు ప్రకటిస్తాము?
ప్రాపర్ దాని మీద ప్రాథమిక విచారణ ముందు జరపాలి. దానికి నివేదిక చంద్రబాబు అంతా ఈ మెథడ్ పక్క పాలయ్యాడు. అంటే ప్రాథమిక విచారణ జరిపించాడు, తను అందరితో మాట్లాడాడు, నివేదిక కూడా తీసుకున్నాడు. అవన్నీ అయినాక ఆయన చర్య తీసుకున్నాడు. కానీ ఇతను ఓన్లీ భక్తులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసి ఎలాగ అనౌన్స్ చేసేస్తాడు పవన్ కళ్యాణ్ అన్న విమర్శలు తెలుగుదేశం కేడర్ నుంచి వస్తున్నాయి. ఇది డ్యామేజింగ్ గా ఉంది కదా, దీన్ని జగన్ కూడా ఉపయోగించుకుంటాడు కదా. ఆల్రెడీ జగన్ వెళ్ళిపోయి జగన్ కూడా అసలు చంద్రబాబు దగ్గర నుంచి అందరూ బాధ్యులని జగన్ అన్నాడు. అక్కడ మాజీ టీటీడీ చైర్మన్లు అయిన కరుణాకర్ రెడ్డి వీళ్ళు కూడా మాట్లాడారు. అసలు బిఆర్ రెడ్డిని పెట్టడమే రాంగ్, అది ఆయన రాంగ్ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నారు. ఆయన అసలు యాక్టివ్ కూడా కాదు, మనిషి యంగ్ డైనమిక్ కూడా కాదు. ఆయన ఏదో భక్తి ఛానల్ నడుపుకొని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ దానికి అటువంటి కీలక పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే రోజుకి 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. సో ఇది ఇంకిప్పుడైతే దాదాపు 8 లక్షలు ఎస్టిమేషన్ దీనికి. మరి అట్లాంటి క్రౌడ్ కంట్రోల్కి ఇలాంటివి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? అసలు టోకన్లు ఆ స్థాయిలో ఫిజికల్ టోకన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. హాయిగా ఆధార్ బేస్డ్ టోకన్ ఆన్లైన్లోనే ఇవ్వచ్చు, ఫోన్లలోకి వెళ్ళిపోవచ్చు, యాప్లు పెట్టచ్చు, తిరుమల దగ్గర లేని డబ్బుల ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్.